ఇది హైలైట్ న్యూస్ అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడీ ఎంట్రీ, అక్రమ నగదు రవాణాపై స్పెషల్ ఫోకస్, హవాలా మార్గంలో తరలింపై ఆరా, ఇచ్చిందెవరు తీసుకున్నదెవరు, లెక్కల్లోకి రాని డబ్బు ఎలా వచ్చింది, ఇరుక్కుపోయే గులాబీ లీడర్లు ఎవరు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ తో గుబులు, పోలీస్ వాహనాల్లో చేర్చినట్టు వెల్లడి, హీట్ ఎక్కిస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటూ ఒకరిని చూస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తుంది. దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లోని నగదును తరలించినట్లు రిటైర్డ్ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు ఇటీవల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వెల్లడించారు. ఇలా అక్రమంగా తరలించిన డబ్బు వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలు లేని వార్తలు వినిపిస్తున్నాయి. లెక్కలోకి రాని డబ్బు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిపోవడంతో ఇది ఎవరికి చెందింది అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ కోసం అప్పటి అధికార పార్టీ గుట్టుచాపుడు కాకుండా విదేశాల నుంచి పరికరాలను కొనుగోలు చేసినట్లుగా ప్రణీతరావు సైతం చెప్పడంతో ఈ ఆర్థిక వనరులను హవాలా రూపంలో సమకూర్చుకుంది ఎవరు అనేది తేలాల్సి ఉన్నది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అయితే రాధాకిషన్ రావు స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఆయన ఒక ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నిస్తున్నారు. అంటే ఇష్యూని మరొక కోణంలో, అంటే ఇదంతా కూడా హవాలా దందా కిందికి మారుస్తూ ఉండు అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా చెప్తుంది. సరే, అది ఒక పార్ట్, కాకపోతే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీ యొక్క ఈ హవాలా డబ్బుకు సంబంధించి ఈడీ చూసుకుంటుంది. మీరు అసలైనటువంటి దర్యాప్తు మీరు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈడీ కూడా రేపో మాపో ఖచ్చితంగా ఎంటర్ అయ్యి ఈ హవాలా డబ్బు ఎవరెవరికి తరలించిందో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిఎంఎల్ఏ యాక్ట్ కింద చాలా మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ 36 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈడీ దర్యాప్తులో ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి, నాకు తెలిసి ఇది చాలా భారీ స్కెచ్గా కనబడతా ఉంది. ఈడీ కనుక రంగంలోకి దిగితే 36 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటేసారి తిహార్ జైల్లో మగ్గేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఏ విధంగానైతే అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, కవిత కానీ వీళ్ళందరూ కూడా ఇంకొక సంవత్సరం పాటు జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 36 మంది ఎమ్మెల్యేలు కూడా తిహార్ జైల్లో సంవత్సరం పాటుగా జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ కూడా తిహార్ జైల్లో మగ్గేటువంటి అవకాశం బలంగా కనబడతా ఉంది. ఒకవేళ ఈడీ గనక ఎంటర్ అయి దర్యాప్తు చేస్తే కనుక ఎవరెవరికైతే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో నగదు తరలించారో వాళ్ళందరూ కూడా, ఆ ఎమ్మెల్యే అందరిపైన కూడా ఈరోజు అనర్హత వేటు పడే అవకాశం ఉంది. వాళ్ళు సంవత్సర కాలం పైగా జైల్లో మగ్గేటువంటి అవకాశం కూడా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ కూడా ఉచ్చు బిగించుకోబోతుంది. కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దురాఘాతాల్లో భాగంగా మీ అందరూ కూడా బలి కాబోతున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది హైలైట్ న్యూస్ అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడీ ఎంట్రీ, అక్రమ నగదు రవాణాపై స్పెషల్ ఫోకస్, హవాలా మార్గంలో తరలింపై ఆరా, ఇచ్చిందెవరు తీసుకున్నదెవరు, లెక్కల్లోకి రాని డబ్బు ఎలా వచ్చింది, ఇరుక్కుపోయే గులాబీ లీడర్లు ఎవరు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ తో గుబులు, పోలీస్ వాహనాల్లో చేర్చినట్టు వెల్లడి, హీట్ ఎక్కిస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటూ ఒకరిని చూస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తుంది. దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లోని నగదును తరలించినట్లు రిటైర్డ్ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు ఇటీవల కన్ఫెషన్ స్టేట్మెంట్ లో వెల్లడించారు. ఇలా అక్రమంగా తరలించిన డబ్బు వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలు లేని వార్తలు వినిపిస్తున్నాయి. లెక్కలోకి రాని డబ్బు ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిపోవడంతో ఇది ఎవరికి చెందింది అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ కోసం అప్పటి అధికార పార్టీ గుట్టుచాపుడు కాకుండా విదేశాల నుంచి పరికరాలను కొనుగోలు చేసినట్టుగా ప్రణీతరావు సైతం చెప్పడంతో ఈ ఆర్థిక వనరులను హవాలా రూపంలో సమకూర్చుకుంది ఎవరు అనేది తేలాల్సి ఉన్నది. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అవసరమైతే ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాసి పెట్టుకోండి మిత్రులారా, ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అయితే రాధాకిషన్ రావు స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానిలో ఆయన ఒక ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నిస్తున్నారు. అంటే ఇష్యూని మరొక కోణంలో, అంటే ఇదంతా కూడా హవాలా దందా కిందికి మారుస్తూ ఉండు అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా చెప్తుంది. సరే, అది ఒక పార్ట్, కాకపోతే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మీ యొక్క ఈ హవాలా డబ్బుకు సంబంధించి ఈడీ చూసుకుంటుంది. మీరు అసలైనటువంటి దర్యాప్తు మీరు చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈడీ కూడా రేపో మాపో ఖచ్చితంగా
ఖచ్చితంగా ఎంటర్ అయ్యి ఈ హవాలా డబ్బు ఎవరెవరికి తరలించిందో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిఎంఎల్ఏ యాక్ట్ కింద చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఈ 36 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈడీ దర్యాప్తులో ఈ పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి, నాకు తెలిసి ఇది చాలా భారీ స్కెచ్గా కనబడతా ఉంది. ఈడీ కనుక రంగంలోకి దిగితే 36 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటేసారి తిహార్ జైల్లో మగ్గేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఏ విధంగానైతే అరవింద్ కేజ్రీవాల్ కానీ, మనీష్ సిసోడియా కానీ, కవిత కానీ వీళ్ళందరూ కూడా ఇంకొక సంవత్సరం పాటు జైలు జీవితం గడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ 36 మంది ఎమ్మెల్యేలు కూడా తిహార్ జైల్లో సంవత్సరం పాటుగా జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. దానిలో ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ కూడా తిహార్ జైల్లో మగ్గేటువంటి అవకాశం బలంగా కనబడతా ఉంది. ఒకవేళ ఈడీ గనక ఎంటర్ అయి దర్యాప్తు చేస్తే కనుక ఎవరెవరికైతే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో నగదు తరలించారో వాళ్ళందరూ కూడా ఆ ఎమ్మెల్యే అందరిపైన కూడా ఈరోజు అనర్హత వేటు పడే అవకాశం ఉంది. వాళ్ళు సంవత్సర కాలం పైగా జైల్లో మగ్గేటువంటి అవకాశం కూడా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలారా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ కూడా ఉచ్చు బిగించుకోబోతుంది. కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, దుర్మార్గాలు, దురాఘాతాల్లో భాగంగా మీ అందరూ కూడా బలి కాబోతున్నారనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్, వేణుగోపాల్ రావుకు నోటీసులు జారీ చేసిన పంజగుట్ట పోలీసులు. ఆల్రెడీ వేణుగోపాల్ గురించి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది వాస్తవంగా. హార్డ్ డిస్క్ ముక్కలు బూడిద రికవరీ అట. బాబా ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని? ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాల సేకరణ. ఎస్ఐబి ఆఫీసులో ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం, గుట్టు మొత్తం విప్పిన ప్రణీతరావు, ఏఎస్పీల పాత్రపై కానిస్టేబుల్ వాంగ్మూలం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. ఒకసారి దీని గురించి కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా పెద్ద కుంభకోణం. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద కుంభకోణం. తొందరగా దీనిపైన అందరినీ అరెస్ట్ చేస్తే బాగుంటుంది వాస్తవంగా. ఇక చూడండి, హార్డ్ డిస్క్ ముక్కలు కానీ నిజంగా అదేనా వేరే తీసుకొచ్చిన పెట్టిన డౌట్ వాస్తవంగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించారు. మంగళవారం అదనపు ఎస్పీలు భుజంగారావు, తిరుపతిల కస్టడీ రిమాండ్ రిపోర్టులో ఈ వివరాలు పేర్కొన్నారు. ఎస్ఐబి కానిస్టేబుల్ కొత్త నరేష్ గౌడ్ నుంచి కూడా దర్యాప్తు అధికారులు వాంగ్మూలం తీసుకున్నట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. అంతేకాకుండా మొదట్లో ప్రణీతరావు సహకరించకపోయినప్పటికీ చివరకు ఫోన్ ట్యాపింగ్ కుట్రపై అన్ని వివరాలు పోలీసులు తెలిపినట్లు వివరించారు. విచారణ సమయంలో ప్రణీతరావును మూసి వద్దకు తీసుకెళ్లి మొత్తం 5 ధ్వంసమైన హార్డ్ డిస్క్లను కలెక్ట్ చేశారట. బాబా కుట్రపై 2 అంగీకారం అట. ఎస్ఐబి కార్యాలయంలో సోదాలు జరిపి 12 కంప్యూటర్లు, 7 సిపిలు, ల్యాప్టాప్, మానిటర్లు, పవర్ కేబుల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాక్షికంగా